అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. ఈ రోజు అయితే నేను సికింద్రాబాద్ పార్క్ లైన్ లో ఉన్నటువంటి పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి యుఎంఈ ఎంబ్రాయిడరీస్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో వీళ్ళ దగ్గర మంచి మంచి మెషిన్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్ లో, అలాగే హోమ్ డెలివరీ కూడా ఉంది. సో మీలో ఎవరైనా ఉమెన్స్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, చిన్న మెషిన్ తోటి పెద్ద మెషిన్ వరకు కూడా అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఆలస్యం ఎందుకు, లోపలికి వచ్చి మెషిన్స్ చూసేద్దాం అండ్ వాటి ఆఫర్స్ కూడా తెలుసుకుందాం. వచ్చేసేయండి. నార్మల్ గా ఒక బ్లౌజ్ కుట్టి ప్రాపర్ గా మనం బయటికి తీసుకురావడం ఒక ఎత్తు అయితే, దాన్ని కటింగ్ చేయడం ఒక ఎత్తు. ఎందుకంటే కటింగ్ పర్ఫెక్ట్ గా రాకపోతే బ్లౌజ్ అంతా మొత్తం చెడిపోతుంది కదా. సో చాలా మందికి ఉండే ప్రాబ్లం అదే. సో ఇంకోటి ఏంటి అని అంటే, కటింగ్ మాస్టర్స్ ని పెట్టుకుంటారు టైలర్ షాప్ లో, బట్ వాళ్ళేంటి టైం కి అవైలబుల్ గా ఉండరు. వాళ్ళకి పే చేయాలి, మళ్ళీ ఒకవేళ నైట్ అర్జెంట్ గా ఏదైనా ఎమర్జెన్సీ బ్లౌజ్ వచ్చిందంటే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పే చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటి వాటితో మనకి ఇబ్బంది లేకుండా ఇప్పుడైతే కటింగ్ మాస్టర్ అని ఒక మెషిన్ అయితే మనం చూపిస్తున్నాము. సో ఈ మెషిన్ గురించి వినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కటింగ్ మెషిన్ కూడా వచ్చేసింది అని అంటే, మనం బ్లౌజ్లు కనీసం ఒక డే లో హ్యాపీగా మనం ఒక 5 to 10 బ్లౌజెస్ హ్యాపీగా చేసేసుకోవచ్చు, హార్డ్ వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళైతే. సో ఒక్కసారి కృతిక గారితో కూడా మాట్లాడదాం. సో ఒక్కసారి దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ మ్యామ్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే లేజర్ కటింగ్ మెషిన్ అన్నమాట. దీంట్లో ఏంటంటే ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే. ఏంటంటే మన దగ్గర ఇలాగే 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రింటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే. న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ప్రింటర్ మెషిన్ తీసేసుకొని రన్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. దాంట్లో పేపర్ ప్యాటర్న్స్ వస్తే ఆ ప్యాటర్న్స్ ని మాన్యువల్ గా మనమే కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకునే పేపర్స్ ని తీసేసుకొని ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకే. లేదు కంప్లీట్ గా మాస్టర్ కి రిప్లేస్మెంట్ గా కావాలి అన్నప్పుడు మనకి లేజర్ కటింగ్ మెషిన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే సేమ్ మెజర్మెంట్ సేమ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎట్ ఏ టైం 6 లేయర్స్ కటింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మనకి మెషిన్ లో. ఇంకోటి ఏంటంటే మనం ఒకటి బ్లౌజెస్ కాకుండా బ్లౌజెస్, చుడిదార్, సెల్వర్ కమీజ్ అంటే కిడ్స్ వేర్, మెన్స్ వేర్ కంప్లీట్ సెటప్ మొత్తం అనేది మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఏ ప్యాటర్న్స్ కావాలన్నా కటింగ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు ఉంటుంది ఇక్కడ. అయితే ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, నార్మల్ గా మనం బయట చూస్తుంటాం కదా, అందులో ఏంటి అని అంటే కటింగ్ చేయడం ఎక్కువ కష్టం కుట్టడం కంటే అంటూ ఉంటారు కదా. సో ఇలాంటి మెషిన్ ఒకటి తీసేసుకుంటే, ఒకవేళ బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే ఈజీగా ఒక 7 అయితే కుట్టొచ్చు డేలో. ఎందుకంటే కటింగ్ అయిపోతుంది, జస్ట్ మనం కుట్టడం మాత్రమే. అండ్ అవి కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ మెషిన్స్ వచ్చేసాయి కాబట్టి ఇంకా ఈజీ, చాలా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం డేకి మెషిన్ లో 120 to 150 పీసెస్ ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. సూపర్. ఎందుకంటే ఏదైతే కటింగ్ చేసుకుంటాం మనం 30 seconds లో కటింగ్ అనేది అయిపోతుంది మెషిన్ లో. 30 seconds లో ఒక బ్లౌజ్. ఎస్, అంటే సేమ్ మెజర్మెంట్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి అనుకోండి, ఎట్ ఏ టైం 6 లేయర్స్ కూడా కటింగ్ చేసేసుకోవచ్చు. సేమ్ టైం లో కటింగ్ అనేది చేసుకునే ఆప్షన్. దీని కంప్లీట్ ప్రాసెస్ మొత్తం వచ్చేసి ల్యాప్టాప్ లోనే ఉంటుంది. అది ఎలా ఆపరేట్ చేయాలో ఏందో మీకు కంప్లీట్ గా నేను చూపిస్తాను. దీని ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం వచ్చేసి ల్యాప్టాప్ లోనే ఉంటుంది. దీనికి ఏంటంటే మనం సాఫ్ట్వేర్ అనేది ల్యాప్టాప్ లో ఇన్స్టాలేషన్ చేసి ఇస్తాము. దీనికి ఏంటంటే పెన్ డ్రైవ్ వల్ల ఏమీ యూజ్ అవ్వదు, ఒక యాప్ లో ఉంటది. అది యాప్ అనేది మేము ఇన్స్టాలేషన్ చేసిస్తాము. కటింగ్ మాస్టర్ అనేది మన సాఫ్ట్వేర్. దీంట్లో ఏంటంటే లాంగ్వేజెస్ ఉంటాయి, అంటే కస్టమర్ కి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ వాళ్ళు ఇక్కడ సెలెక్షన్ చేసేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నవి ఏంటంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరాఠీ, కన్నడ ఇవి ఉన్నాయి. సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే లాగిన్ అయిన తర్వాత వాళ్ళు తీసుకునేటప్పుడు, అంటే సాఫ్ట్వేర్ ఏదైతే పర్చేస్ చేస్తారో ఆ మూమెంట్ లో వాళ్ళ షాప్ నేమ్ లేదా వాళ్ళ బుటిక్ నేమ్ తో లైసెన్స్ అనేది మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. ఆ లైసెన్స్ నేమ్ అదంతా వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేస్తుంది. కస్టమర్ నేమ్ ఇక్కడ వస్తుంది, ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసుకోవచ్చు. ప్యాటర్న్స్ అనేది మనకి ఏంటంటే ఒక బ్లౌజెసే కాకుండా ఇక్కడ మనకి కిడ్స్ వేర్ కూడా, చుడిదార్, నెక్స్ట్ మెన్స్ వేర్ మొత్తం సెటప్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. దీంట్లోనే ఏదైతే మోడల్స్ ఉంటాయో రైట్ సైడ్ లో మోడల్స్ ఉంటాయి. కస్టమర్స్ కి ఏ మోడల్స్ కావాలో వాళ్ళు ఇక్కడ సెలెక్షన్ చేసేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఇప్పుడు ఏవైతే డిజైన్స్ ఉన్నాయో, మార్కెట్ లో ఏవైతే రన్నింగ్ డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్స్ అయితే మన సాఫ్ట్వేర్ లో ఉన్నాయి. అంటే ఇలాంటి డిజైన్స్ కాకుండా కస్టమర్స్ కి న్యూ డిజైన్స్ కావాలి అన్నా, న్యూ ప్యాటర్న్స్ కావాలి అన్నా అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనం సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేసి ఇస్తాము. అది ఏంటంటే ఇక్కడ ప్యాటర్న్ అప్లోడ్ చేసేసుకొని దీనికి సపరేట్ గా మోడల్స్ ఉంటాయి. అంటే నెక్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ సపరేట్ గా ఉంటాయి. కస్టమర్స్ కి ఏది కావాలో అది క్లిక్ చేసేసుకుంటే ఇక్కడ చూసేసుకోవచ్చు అవుట్పుట్ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఫ్రంట్ లో ఉన్న నెక్ డిజైన్స్ అన్ని, అలాగే స్లీవ్స్ లో ఉన్న మోడల్స్ ఇవన్నీ.
ఇవన్నీ సెలెక్షన్ చేసేసుకొని మెజర్మెంట్ సెక్షన్ అనేది separate గా ఉంటుంది. ఎందుకంటే కస్టమర్స్ పర్సనాలిటీస్ అనేటివి చాలా డిఫరెంట్స్ ఉంటాయి అందరివి. దానికి డిపెండ్ అయ్యి మెజర్మెంట్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసేసుకోవచ్చు. ఇలా కాకుండా మార్కెట్లో ఇప్పుడు ఏవైతే రెగ్యులర్ సైజెస్ ఉంటాయో అంటే ఎం సైజ్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ అవన్నీ సైజెస్ ఆటోమేటిక్గా మన సాఫ్ట్వేర్లో ఉంటాయి. అంటే కస్టమర్కి ఏదైనా ఆర్డర్ వచ్చింది అనుకోండి, బల్క్లో ఆర్డర్ వచ్చినప్పుడు ఆ సైజ్ అనేది క్లిక్ చేసేసుకొని అప్లై చేసేసుకుంటే మెషిన్లో ఏంటంటే 6 అనేది మనం లేయర్స్ ఒకేసారి కట్ చేసుకునే ఆప్షన్ ఉంది. మెజర్మెంట్స్ అవన్నీ సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ చూసేసుకోవచ్చు కస్టమర్. ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది. అంటే కస్టమర్ విజిట్ చేసిన తర్వాత సపోజ్ ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చారు, ప్లెయిన్ ఫ్యాబ్రికే ఉంది, కలర్ క్లిక్ చేసిన వెంటనే ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూసేసుకోవచ్చు వాళ్ళు. లేదు ఇలా కాకుండా వాళ్ళు తీసుకొని వచ్చిన ఫ్యాబ్రికే, ఇదే ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, దీని ఒక ఫోటో తీసేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేసుకుంటే ఆ అవుట్పుట్ చూసుకోవడానికి కూడా వాళ్ళకి ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి సాఫ్ట్వేర్లోనే మెజర్మెంట్స్ తర్వాత ఇక్కడ హెల్ప్ ఆప్షన్ ఉంది. అంటే సాఫ్ట్వేర్ తీసుకున్న కస్టమర్స్కి బేసిక్గా మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం ఐడియా లేదు అన్న వాళ్ళకి ఇది క్లిక్ చేసేసుకుంటే డైరెక్ట్గా మన వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. వాళ్ళ వెబ్సైట్లో చూసేసుకోవచ్చు మెజర్మెంట్స్ కూడా. నెక్స్ట్ ఏంటంటే బిల్లింగ్ సిస్టమ్ కూడా సాఫ్ట్వేర్ నుంచి ఇవ్వడానికి మన సాఫ్ట్వేర్లో ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేసేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. ఇది క్లిక్ చేసేసుకొని కస్టమర్ నేమ్, వాళ్ళ ఆర్డర్ నెంబర్, వాళ్ళు ఏ ప్యాటర్న్ తీసుకున్నారో ఆ ప్యాటర్న్స్ అన్ని ఇక్కడ వచ్చేసి క్వాంటిటీ ఎంత ఉంది అంటే 1 తీసుకున్నారా, బ్లౌజ్ 2 తీసేసుకున్నారా, క్వాంటిటీ ఇక్కడ వస్తుంది. దాని ప్రైస్ అనేది రేట్ ఇక్కడ ఎంటర్ చేసేసుకోవచ్చు. టోటల్ బిల్ ఏదైతే ఉందో ఇలా ప్రింట్ ఇచ్చిన వెంటనే వాళ్ళకి సాఫ్ట్ కాపీ లేదా వాళ్ళు విజిట్ చేసిన తర్వాత ఏదైతే వాట్సాప్ కూడా చేసుకోవచ్చు. అదంతా ఆప్షన్ దీంట్లోనే మనకి సాఫ్ట్వేర్లోనే ఉంది. దీంట్లో ఏంటంటే మళ్ళీ ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకున్నాము, మోడల్ సెలెక్షన్ అయిపోయింది, ఫ్యాబ్రిక్ ఏదైతే కలర్ ఉందో అది కూడా చూసేసుకున్నాం. దీని తర్వాత ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది కూడా మార్కెట్లో కటింగ్ చేసుకునే మూమెంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఒకటి ఏంటంటే ఆన్ ఫుల్ పెట్టేసుకుంటారు, లేదు అన్న సింగిల్ లేయర్ పెట్టేసుకుంటారు. అదేంటంటే కస్టమర్కి ఎలా కావాలన్నా వాళ్ళు అలా కటింగ్ అనేది చేసుకునే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ వన్ ఏంటంటే అందరికి మెయిన్గా డౌట్ ఉండేది ఫ్యాబ్రిక్ అనేది ప్యాటర్న్ సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందా లేదు, మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ కస్టమర్ తీసుకొని వస్తారో దానికి డిపెండ్ అయ్యి మనం ఫ్యాబ్రిక్ ఇక్కడ పెట్టేసుకుంటామో అలాగే మనం సెట్ కూడా మనమే చేసేసుకోవాలి. అంటే మెషిన్లో అది సెట్టింగ్ అనేది మెషిన్ చేసి ఇవ్వదన్నమాట. దీంట్లో ప్యాటర్న్స్ అనేది మీరు అంతా చూసేసుకోవచ్చు. మెషిన్ ఏదైతే వర్కింగ్ ఏరియా ఉందో మొత్తం వర్కింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసింది. అంటే ఇది 50 ఇంచెస్ బై 36 ఇంచెస్లో ఉందన్నమాట. ఈ ప్యాటర్న్స్ అనేది మనమే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్, బెల్ట్, ఇది కంప్లీట్ గా మనం బ్లౌజ్ పార్ట్స్ ఉన్నాయి. అదంతా సెట్ చేసేసుకుంటే కటింగ్ అనేది చూసుకోవచ్చు. ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ సెట్ చేసేసుకున్నాము. ఫ్యాబ్రిక్ అనేది ఎంత వరకు యూజ్ అవుతుందో కూడా మనం ఇక్కడ చూసేసుకోవచ్చు. అంటే 29 వచ్చేసి మనకి ఇలా సరిపోతుంది, 16 వచ్చేసి మనకి ఇలా ఉందన్నమాట. దీనికి డిపెండ్ అయ్యి మనం ఫ్యాబ్రిక్ అనేది సెట్ చేసేసుకున్నాము. ఇది సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసుకునే బిఫోర్ మళ్ళీ మనకి ఇంకోటి ఏంటంటే మళ్ళీ డౌట్ ఉందనుకోండి ఎంతవరకు ఫ్యాబ్రిక్ సెట్ అవుతుందో లేదో, దానికోసం ఏంటంటే సాఫ్ట్వేర్ లోనే మళ్ళీ గో స్కేల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇది గో స్కేల్ అని చెప్పేసి క్లిక్ చేసుకున్న వెంటనే ఎంతవరకు ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుందో ఇది ఏంటంటే స్కేలింగ్ చేసి చూపిస్తుంది అనమాట. అంటే 29 మనం ఏదైతే చూసామో 29 దగ్గర నుంచి ఇంతవరకు 16 ఫ్యాబ్రిక్ అనేది మనకు అంతవరకే ఉంది, ఎగ్జాక్ట్ గా అది సరిపోతుంది. దీని తర్వాత డైరెక్ట్ గా స్టార్ట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది, మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక 30 సెకండ్స్ లోనే మనకి కటింగ్ అనేది అయిపోతుంది. దీంట్లో ఏంటంటే మనం ప్యాటర్న్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ప్యాటర్న్స్ ఇది ఫస్ట్ ఏదైతే కటింగ్ అవుతుందో ఇది స్లీవ్ పార్ట్ అన్నమాట. సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్ ఏంటంటే పెటల్ స్లీవ్ అన్నమాట. ఇది అది క్లిక్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మనకి ఇవి ప్యాటర్న్ చూసిన వెంటనే అర్థం అయిపోతుంది ఎక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలో. దీంట్లో ఏవైతే నాచెస్ ఉన్నాయో అవి నాచెస్ అనేవి అక్కడ కనిపిస్తున్నాయి. మనం ఎక్స్ట్రా ఏదైతే తీసేసుకున్నామో స్టిచ్చింగ్ కోసం అది కూడా వచ్చేసింది. ఇది ఏంటంటే బెల్ట్ ప్యాటర్న్ అన్నమాట. బాటమ్ లో ఏదైతే బెల్ట్ అటాచ్ చేసేసుకుంటామో అది బెల్ట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్. దీంట్లో ఏంటంటే క్రాస్ లో కటింగ్ చేసేసుకుంటారు ఫిట్టింగ్ ప్రాపర్ గా వస్తుందని చెప్పేసి. అయితే ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ లో ఏంటంటే క్రాస్ కటింగ్ అనేది అయిపోతుంది. దీని తర్వాత బ్యాక్ పార్ట్ అనేది మనం ఇక్కడ సెట్ చేసేసుకున్నాము. ఆ బ్యాక్ పార్ట్ కూడా మనకి ఇక్కడనే వచ్చేస్తుంది. కటింగ్ అనేది అయిపోయింది. ప్యాటర్న్స్ కూడా మీరు చూసేసుకోవచ్చు. దీంట్లో ఇది ఫ్రంట్ ప్యాటర్న్. మనం ఏంటంటే స్టిచ్చింగ్ కోసం ఏదైతే నాచెస్ తీసేసుకుంటామో ఆ నాచెస్ కూడా మనకి ఇక్కడ వచ్చేసినాయి. ఫ్రంట్ లో ఉన్న 2 పీసెస్ అన్నమాట ఇవి. దీనికి ఏదైతే బాటమ్ బెల్ట్ మనం జాయిన్ చేసేసుకుంటామో ఆ బెల్ట్ పార్ట్స్ ఇవి.
ఇలాగే ఏంటంటే బ్యాక్ పార్ట్ కూడా మీరు చూసేసుకోవచ్చు. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్ ఏంటంటే కట్ వర్క్ డిజైన్. కట్ వర్క్ కూడా మెషిన్ లో కట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది పెటల్ స్లీవ్ అన్నమాట. స్లీవ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అంటే బ్లౌజ్ ది ప్యాటర్న్స్ అన్ని ఒకేసారి కటింగ్ చేసేసుకోవచ్చు. ఇలా 30 సెకండ్స్ లో కటింగ్ అనేది అయిపోతుంది. ఇందాక మీకు ఏదైతే చెప్పానో లేజర్ కటింగ్ మెషిన్ ఇది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రింటర్ ఉంటుంది అనమాట. దీనికోసం ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అన్న కస్టమర్స్ కి మనం ప్రింటర్ మెషిన్ కూడా తీసేసుకోవచ్చు. అదే ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూపించేస్తాను. ఇందాక ఏదైతే ప్రింటర్ మెషిన్ చెప్పానో ప్రింటర్ మెషిన్ అనేది ఇలా ఉంటుంది. దీంట్లోనే మనకి పేపర్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి. ప్యాటర్న్స్ కూడా మీరు చూసేసుకోవచ్చు. ప్యాటర్న్స్ అనేది ఇలా వచ్చేస్తాయి. అంటే మనం ఏదైతే మెజర్మెంట్స్ క్లిక్ చేసేసుకుంటామో ఆ మెజర్మెంట్స్ అన్ని పేపర్ మీద కనిపిస్తాయి అనమాట. కస్టమర్ నేమ్ ఏదైతే ఉంటుందో నేమ్ ఆర్డర్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ప్యాటర్న్స్ లో కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది బ్యాక్ పార్ట్. స్టిచ్చింగ్ కోసం మనం సపరేట్ గా ఏదైతే తీసేసుకుంటామో ఆ ఎక్స్ట్రా లైన్ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. దీంట్లో కూడా స్లీవ్ పార్ట్ అనేది సపరేట్ గా వస్తుంది. ఇది స్లీవ్ పార్ట్. బాటమ్ లో మనం ఏదైతే బెల్ట్ అటాచ్ చేసేసుకుంటామో ఇది ఏంటంటే బెల్ట్ పీస్. అంటే బ్లౌజ్ ఏదైతే పార్ట్స్ ఉన్నాయో కంప్లీట్ గా ప్యాటర్న్స్ అనేవి దీంట్లో వచ్చేసినాయి. ఇప్పుడు మెయిన్ గా అందరికి ఏంటంటే డౌట్ ఉండేది పేపర్ అనేది చిన్నగా ఉంది. అంటే ఇది A3 సైజ్ పేపర్. A3 సైజ్ పేపర్ అనేది ఇంతవరకు ఉంటుంది. మనకు ఒకవేళ లెహెంగాస్ కావాలి అన్నప్పుడు ఏంటంటే విడ్త్ అనేది ఎక్కువ ఉంటది. ఆ టైంకి ఎలా చేసుకోవాలి అంటే దీంట్లో ప్యాటర్న్స్ అనేది సపరేట్ గా వస్తాయి. అంటే హాఫ్ వస్తాయి. దాన్ని తీసేసుకొని మనం జాయిన్ చేసి అది అటాచ్ చేసుకున్న తర్వాతనే ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే మెషిన్ తో పాటు ఏంటంటే ఇలాంటి క్యాటలాగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. అంటే తీసుకునే కస్టమర్స్ కి ఏదైతే బేసిక్ గా మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా ఐడియా లేదు అన్న వాళ్ళు దీంట్లో చూసేసుకుంటే మెజర్మెంట్స్ అన్ని తీసేసుకోవచ్చు. ఇది ఏంటంటే చుడిదార్ లో ఉన్న మెజర్మెంట్స్. అలాగే బ్లౌజ్ లో కావాలి అంటే బ్లౌజ్ లో కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇది కిడ్స్ వేర్ లో, ఇది మెన్స్ వేర్ లో కూడా చూసేసుకోవచ్చు. అంటే ఇలాంటి క్యాటలాగ్ అనేది కస్టమర్స్ కి మనం ప్రొవైడ్ చేస్తాము. ఇంకా క్యాటలాగ్ లో చూసిన తర్వాత కూడా అర్థం అవ్వట్లేదు, స్టిచ్చింగ్ లో కూడా డౌట్స్ ఉన్నాయి అంటే మా వెబ్సైట్ లో ఓపెన్ చేసేసుకున్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడ ఉంటాయి. తీసుకునే కస్టమర్స్ కి ఏంటంటే మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే వాళ్ళు ప్రింటర్ తీసుకోవాలి అన్నా లేజర్ తీసుకోవాలి అన్నా వాళ్ళు ఏంటంటే బ్యాంక్ లోన్ త్రూ వెళ్తారంటే తీసుకునే మెషిన్ మీద మేము కొటేషన్ వేసి ఇస్తాము. తీసుకుని బ్యాంక్ లో సబ్మిట్ చేస్తే బ్యాంక్ లోన్ అనేది వస్తుంది వాళ్ళకు. అలా కాకుండా మాది అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో మన ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ విజిట్ చేసి అయినా వాళ్ళు డెమో చూసుకోవచ్చు. విజిట్ చేసేంత టైం కూడా లేదు అన్న ఆన్లైన్ లో కూడా మేము వాళ్ళకి డెమో అనేది ప్రొవైడ్ చేస్తాము. మెషిన్ తీసుకున్న తర్వాత ఏంటంటే ట్రైనింగ్ అదంతా ఫ్రీ ఉంటది. లేదు ఇక్కడ విజిట్ చేయలేకుండా వాళ్ళది లొకేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి వాళ్ళు చూసేసుకోవచ్చు. మనవి బ్రాంచెస్ వచ్చేసి బెంగళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్ మన బ్రాంచెస్. వాళ్ళకి ఏది నియర్ బై అవుతుందో అక్కడ వెళ్ళి విజిట్ చేసి డెమో అనేది తీసేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే స్క్రీన్ లో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ గా డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము.